ఆఫ్టర్ 3 years వచ్చేది బీఆర్ఎస్ఏ. మా వాళ్ల జోలికి వస్తే 3.0 రప్పారప్పా అంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. అయితే ఇన్నాళ్ల నుంచి ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఖమ్మం పాలిటిక్స్ లోకి తుమ్మల కొడుకొచ్చాడని చెప్పు, కక్ష సాధింపు ఉండదని చెప్పు అంటున్నారు తుమ్మల యుగంధర్. పువ్వాడ రఫాడిస్తామంటే యుగంధర్ మాత్రం రఫ్ కమెంట్స్ వద్దంటున్నారు. ఖమ్మం రాజకీయాలు పువ్వాడ వర్సెస్ తుమ్మల ఫ్యామిలీగా మారిపోయాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లతో పాటు బీఆర్ఎస్ లీడర్లపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన యుగంధర్ తమేం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు. మమ్మల్ని అరాచకం అన్నావా? ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరు అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలా? మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజల దగ్గరకు రాలేరు, మీ సమయం లేదు, మీ కొడుకులను పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు. చేసుకోండి. వాళ్ళ వెనకాల అవకాశవాదులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాటికి ఆనందం పొందుతున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది తుమ్మల గారు అధికారంలోకి వచ్చి మంత్రి అయిన. ఈ 2 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద మీరు పెట్టినట్టు ఒక కేసు కానీ, ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి వీళ్ళకి న్యాయం చేయి, వీళ్ళకి అన్యాయం చేయని చెప్పిన చరిత్ర లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళని 3.0 పాలనలో రప్పరప్పాడిస్తామన్న పువ్వాడ వ్యాఖ్యలు సరికావన్నారు తుమ్మల యుగేందర్. మా యూత్ని లేదా మా బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 3.0 రప్పరప్ప మామూలు. ఆయన ఏ రప్పరప్ప ఆడించుకోవాలో ఆయన ఆడించుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ చూడరు తుమ్మల గారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారంతో కాదు, ఒక రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తున్నా కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీకు ఆ దెబ్బ రుచి ఏంటో చూపించబోతున్నాం. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు సన్ ఆఫ్ పువ్వాడ నాగేశ్వరరావు వర్సెస్ సన్ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావుగా మారిపోయాయి.